ఇదంతా మనము సంతోషం పడుతున్నామే తప్ప, మనము ఆనందపడుతున్నామే తప్ప, ఏ రోజైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాలలో, ఆయన మనస్సులో ఆయన ఎప్పుడైనా మనమల బట్టి ఆయన సంతోషముగా ఉన్నారా అనే ఆలోచన, ఈ ప్రశ్నలన్నీ మనము వేసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారో, అసలు మనకి జీవితమే లేదు, విలువ లేదు. పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న మనమల్ని, ఆ చీకటిలో ఉంటున్న మనమల్ని ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకములోనికి వచ్చారు. తిమోతి రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. అది ఎందుకు వచ్చారో ఆ సందర్భాన్ని మనం చూడదాం ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకరణకు యోగ్యమైనదనియు ఉన్నది. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చారంట. అంటే మనం అందరం ఎలా ఉన్నామని ఆలోచించాలి. పాపులము, ఒక చీకటిలో బ్రతుకుతున్న మనమల్ని రక్షించడానికి మహనీయుడని యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందటే ఈ భూమి మీదకి వచ్చారు. ఎవరిని రక్షించడానికి? పాపులు అని ఆ మాట అక్కడ రాయబడింది కదా. పాపులు అన్న వారికి ఏమైనా విలువ ఉంటుందా చెప్పండి? వారికి ఏమైనా విలువ ఉంటుందంటే విలువ ఉండదు. ఒకసారి ఆలోచించండి. పాపము చేసిన వారిని, అది ఒక యవనస్తుని కానీ లేకపోతే యవన కుమార్తెని కానీ చూస్తే, ఏదైనా చెయ్యలేని తప్పు చేస్తే వారితో సరిగా మాట్లాడతారా? మాట్లాడలేరు. ఎందుకంటే ఇదిగో వారు మంచివారు కాదండి, వారు అలాంటి వారు ఇలాంటి వారిని మనుషులుగా మనమే ఇష్టపడం, మనమే ప్రేమించం. కానీ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చారంట. ఎంత మంచివాడు చూడండి ఆయన. అంటే మనం అందరం ఎలా ఉన్నామంటే, పాపములో పడి చచ్చిన వారమై ఉన్నాం. మనం బ్రతికించే నాదుడే లేడి ప్రియమైన వారులారా. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు నలగగొట్టబడడానికి, ఇష్టపడడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన రక్షించే నాదుడు లేని కాలములోనే రక్షణ ఇవ్వడానికి లోకములోనికి వచ్చారు. ఈరోజు క్రిస్మస్లు అంటూ చాలా మంది సందడితో, ఆనందంతో, ఎంజాయ్తో ముందుకు వెళ్తున్నామే తప్ప, ఏ రోజైనా నా దేవుణ్ణి సంతోషపెట్టినట్లుగా నేనున్నానా అనే ఆలోచనతో ఉండాలి. మరి ఎప్పుడానికి ఆనందం, ఎప్పుడానికి సంతోషం అంటే, మనం నిజంగా పశ్చాత్తాపం పడి, ఒకరోజు నన్ను పాపములో ఉంటున్న నన్ను రక్షించాడే, ఈరోజు మారు మనసు పొంది పశ్చాత్తాపం పడి ప్రభు కొరకు భక్తిలో ఎవరైతే నడుచుకుంటారో అలాంటి వారిని దేవుడు ఇష్టపడతారంట, సంతోషిస్తాడు ఆయన. ఎందుకంటే మన కొరకు ఎలా నలగగొట్టబడ్డాడో ఆ మాటను మనం చూడగలిగితే కనుక ఓసారి చూద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆ మాట చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. ఆ మాట చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన సందర్భాలు మనం చూడగలిగితే, ఆయన మన అపరాధముల నిమిత్తం అంట ఏం చేయబడ్డాడు? ఆయన సిలువకి అప్పగింపబడ్డాడు. నీవు నేను ఇదిగో సిలువకి ఎక్కవలసిన మనమే. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పరిశుద్ధుడు, పాపము లేనివాడు, భూమి మీదకి వచ్చి మనము ఎక్కవలసిన సిలువ, మనము కొరడా దెబ్బల చేత నలగగొట్టబడాలి. ఆ శిక్ష, ఆ భారం మన మీద పడాలి. కానీ ఈ భారము ఎవరు మోసారు అనుకోవాలి? మనం యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరిని బట్టి? మీ అపరాధముల నిమిత్తం అంట. మీ అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి. మనం అందరం ఎలా ఉండాలని మన కన్న తండ్రి ఆలోచిస్తున్నాడంటే, నీతిమంతులుగా తీర్చబడాలంట. నీతి అంటే పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తమ చేత మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి, రక్షించాడు కాబట్టి, రక్షకుడుకు మనము పిల్లలుగా ఉండాలి. నన్ను
2000 సంవత్సరాల కిందటి మహనీయుడి లోకములకు వచ్చి నా కొరకు, నా అతిక్రమలను బట్టి, నేను చేసే పాపముల బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఏమవ్వారో నలగొట్టబడ్డారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు చాలామంది పాపంలో బ్రతికారు కదా. మరి వాళ్ళు రక్షించేవారు ఎవరైనా వచ్చారా? మరి వారికి పాపక్షమాపణ కలగాలన్నా, విమోచన వాళ్ళకి రావాలన్నా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి బదులుగా ఏమి బలైనవి? ఏమండి, పశువులు, పక్షులు, గొర్రెలు, మేకలు, ఇవన్నీ లేవియా కాండములో మన సందర్భాలు మనం చదువుకుంటే బడులు కొరకు కొన్ని సందర్భాలు అక్కడ కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా ఈ భూమి మీదకి రాకముందు చాలామంది ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు అంటండి సంవత్సరానికి ఒక్కొక్కసారి ప్రత్యక్షపు గుడారం అనే ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలములోనికి ఈ ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చేవారంటే ఆ స్థలములోకి వచ్చేవారు. ఏడాదికి ఒకసారి అక్కడ పాప పరిహారాద బలి, అపరారాధ బలి, ప్రాయచిత్త బలి, నిర్దోష బలి, ఇలాగూ కుటుంబాన్ని నిమిత్తము ఒక్కొక్క బలిని అర్పించేవారు. యాజకులు ఉండేవారు, ఆయనే ప్రధాన యాజకుడు అహరోను గారు, వారి బిడ్డలు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు వారు చేసే ప్రాయచిత్తం కొరకు, వారికి పాపక్షమాపణ కలగడం కొరకు ఒక పశువు తోడని, పావురపు పిల్ల, తెల్ల గువ్వని, ఇవన్నీ ఏం చేసేవారంటే దేవుని మందిరములోనికి తీసుకొచ్చేవారు. ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర తీసుకురాగానే ఇదిగో ఆ పశువు ఏదైతే ఉందో, ఎవరైతే పాపం చేస్తారో ఈ పాపం చేసేవారందరూ కూడా ఏం చేసేవారంటే వాళ్ళ చెయ్యిలు దేని మీద పెట్టాలి అమ్మా? ఆ పశువు తల మీద అలా మోపాలి. అలా మోపగానే వెంటనే ఆ పీకును అలా వధించగానే ఒక బాండ్ తీసుకోవడం, దాంట్లోనికి ఏమొస్తుంది? రక్తం. ఈ రక్తాన్ని తీసుకుని మరలా అతి పరిశుద్ధమైన స్థలములోనికి, ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి ఏమంటే వారు చేసే పాపముల నిమిత్తము అది జల్లగానే వీళ్ళకి ఏం కలిగేది? ఆ సందర్భం చూద్దాం, ఎందుకంటే సందర్భం చెప్పాం కాబట్టి. లేవియా కాండము 1వ అధ్యాయం, లేవియా కాండం 1వ అధ్యాయం 2వ వచనం కానించి, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. ఎలాంటిదంటే అండి? నిర్దోషమైనదంటే కలంకము గాని, పాపము గాని, అంటే మచ్చ గాని, డాగు గాని ఏమీ ఉండకూడదు. అంటే దేవునికి కొన్ని అర్పణలు తెచ్చినప్పుడు వాటికి ఏమి ఉండకూడదంటే కలంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ఏమంటే ముడతలంటే డాగులేమి దానికి ఉండకూడదు. శ్రేష్టమైనవి దేవునికి తీసుకురావాలి. అలాగా పైగా ఎలాంటివి? అవి నిర్దోషమైనవి, మగవి. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో చదువుదాం కింద. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలిగా అర్పించి పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అది ఏం చేయాలంటే తన చెయ్యి, అంటే ఏ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఆ పశువు మీద ఈ చెయ్యి ఏం చెయ్యాలి అంటే వీళ్ళు చేసే ప్రతి ఒక్క పాపమంతా ఎవరి మీద మోపేవారు? ఆ పశువుల మీద మోపగానే ఎవరు బలవలసలో చెప్పండి? మనుషులుగా మనం బలవ్వాలి, కానీ మనము చేసే పాపం నిమిత్తం ఎవరు బలవ్వారో? పశువులు. అంటే ఏడాదికి ఒకసారి వస్తున్నారో వారికి పాపము క్షమింపబడుతుంది, మరలా వెళ్తున్నారో, మరలా పాపం చేస్తున్నారో, మరలా వస్తున్నారు, మరలా వెళ్తున్నారు, మరలా తిరిగంబలే, చేస్తే చేసేంబలే, మరలా ఏడాదికి సంవత్సరం వస్తుంది, వెళ్దాం ఏం తీసుకుని. అది ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అలా వెళ్ళేవారు తప్ప పాపము మట్టికి మానేవారు కాదు. వారి పాపము కూడా ఎవ్వరు కూడా తీసే అవకాశాలు కూడా లేవు. మరి పూర్తిగా పాపము కొట్టబడాలంటే, ఆ పాపాన్ని తీసివేయాలంటే ఎవరు కావాలి? పాపము లేని పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. అలాగని మన రక్తాన్ని ఒలికిందామా? అలాగని కోడెల రక్తము కానీ, మేకల రక్తము కానీ, ఎడ్ల రక్తం యొక్క మీకు ఏం కలగదన్నాడు ఆయన ఎబ్రీ పత్రికలో? అది మీకు కలగదు. ఇంకా
అని ఒక నిర్దోషమైన రక్తమ చేత మీరు ఏం చేయబడాలి. అందుకే 2000 సంవత్సరాల కిందటే ఈ బలులు అర్పించవలసినంత అవసరత లేకుండానే మహనీయుడు మనందరి కొరకు ఒక్కసారే బలి అర్పింపడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన వారులారా, అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. మనం అందరం ఎలా ఉన్నామని తెలుసా? ఎలా ఉన్నామనుకుంటున్నారో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఆ మాట చూడండి. ఈ భూమి మీద ప్రతి ఒక్క మనుషులు మానవులు ఎలా ఉన్నారని చెప్తున్నారంటే, ఆయన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరందరూ చచ్చిన వారై ఉండగా, అంటే బ్రతికించే నాదుడే లేడు. అందరము కూడా చనిపోయి ఉన్నామంట పాపముల చేత, అపరాధముల చేత. మరి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఎప్పుడైతే శిలువ త్యాగాన్ని మహనీయుడు మన కొరకు మరణించారో, మన కొరకు కలవర శిలువలో తన రక్తాన్ని తన ప్రాణాన్ని అర్పించి బలిగా మన మీద పడవలసిన కొరడ దెబ్బలు, మన మీద పడవలసిన పిడిగి గుద్దులు, ఇవన్నీ ఎవరి మీద పెట్టాయండి? యేసుక్రీస్తు ప్రభువారి మీద. పాపములో బ్రతుకుతున్న మనమల్ని ఎంతగా రక్షించడానికి ఎంతగా ప్రేమించాడంటే, మనుషుల్ని చూస్తేనే ఇలా మంచివారు కాదండి, వీళ్ళు అలాంటోళ్ళండి అని మనుషులు ఎంచుతారు. సరిగా మాట్లాడలేరు, దూరంగా ఉంటారు. ఇదిగో వీళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు, వీళ్ళ ఆలోచన మంచిది కాదని మనుషులే విడిచిపెట్టేస్తారు, మాట్లాడరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా ప్రేమించాడంటే, ఆయన పాపములో బ్రతుకుతున్న వారిని మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఏమండి మిమ్మల్ని అందరినీ బ్రతికించడానికి ఆయన అందరూ ఏమవ్వడటండి? ఆయన మన కొరకు నలగబడ్డాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఇదిగో మీరందరూ ఎలా ఉన్నారంటే చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఎప్పుడు బ్రతుకుచ్చింది తెలుసు మనకే. అని ఎప్పుడైతే మన కొరకు ప్రాణాన్ని అర్పించాడో, అర్పించి సమాధి చేయబడ్డాడో, సమాధి చేయబడి 3వ రోజున సజీవుడై లెగిచాడో, జీవితాన్ని ఇచ్చాడు ఆయన మనకి. ఈరోజు కోళ్ళు కానీ ఎద్దులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ అర్పించవలసినంత అవసరత లేదు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి యేసుక్రీస్తు ప్రభు రాకపోతే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు అది కొనగలదామండి? ఇంటిలోకి కనీసం ఒక వారంలోనికి ఒక కోడి మాసం తెచ్చుకుని తినడానికి ఇబ్బంది మనకి, అవునా కదా? మరి ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి ఏం తీసుకెళ్ళివారు? అంతే గొర్రె ఎంత రేటు ఉంటుందో చెప్పండి కదా. సంవత్సరంలో మనమే ఇవ్వండి ఈ క్రిస్మస్లో కొత్త బట్టలు కొనుక్కోవడానికి మాకు బాగా ఇబ్బంది అనుకుంటాం కదా. సంవత్సరానికి అన్ని వేల రూపాయలు కొని దేవునికి అలాగ అర్పించగలమా? అలాంటిది లేకుండా చేసి మనందరి కొరకు ఒక్కసారే బలి అర్పింపబడ్డాడు. చూసారా? ఈరోజు చాలా మంది క్రిస్మస్ అంటూ ఆనందంతో ఎంజాయ్ చేస్తారు, కానీ వచ్చింది ఎందుకు తెలుసా? చనిపోవడానికి వచ్చాడు ఆయన. నిన్ను నన్ను రక్షించడానికి, పరలోకములోనికి వెళ్ళడానికి అవకాశాలు ఇచ్చాడు ఆయన మరణించి. ఏ రోజైనా ఏమండి యేసు నా కోసం ఈ లోకంలోనికి వచ్చారంటే సంతోషం. ఎందుకని? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, అంటే మన కొరకు పుట్టాడైనా. ఎందుకని? మీరు పాపములో బ్రతుకుతున్నారు, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి రక్షకుడిగా లోకంలోనికి వచ్చాడు ఆయన. చూసారా? అంటే అలాంటి రక్షకుడిని ఈరోజు ఎలా మనం ఆరాధిస్తున్నాం, ఎలా మనం ఆయన్ని సేవిస్తున్నాం. క్రిస్మస్ వచ్చిందంటే చాలామంది పాకేసేవాడు ఒకడు, స్టార్ కట్టేది ఒకడు, ఏమండి మరొకటి లైటింగ్ పెట్టేవారు మరొకరు. ఎంజాయ్తో ఆనందంతో ఇదిగో యేసు పుట్టాడంటని మనం సంతోషిస్తున్నాం. ఆయన మన హృదయంలో పుట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిందంటే ఇదిగో ఆయన పుట్టాడని పైన నక్షత్రం పెడుతున్నాం ఇంటి పైన. ఎందుకని? చాలా మంది అంజలో ఆ స్టార్ చూడగానే, అంటే డిసెంబర్ మొదలైందంటే ఇంటి మీద ఏం మెరుస్తుంది? నక్షత్రాన్ని వెలుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారని. అంటే స్టార్ వెలుగుతుంది, హృదయాలు వెలుగుతున్నాయా?
నేను అడుగుతున్నాను, ఏమండి స్టార్ పెట్టాలా పెట్టకూడదు అన్నది అది పక్కన పెట్టండి. కానీ స్టార్ ఏ విధంగా అయితే ఇంటి మీద మెరుస్తుందో మన జీవితాల్లో కూడా ఏమవ్వాలి తెలుసా అండి, అది మెరవాలి ప్రియమైన వాళ్ళారా. అందుకే దానియేలు గ్రంథంలో చక్కని మాట ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె, వారు నిరంతరం అంటే నక్షత్రముల వలె ప్రకాశించెదరు. అది ఎలాగండి నిరంతరం ప్రకాశిస్తారట నక్షత్రముల వలె. ఎవరండాలో బుద్ధిమంతులు. ఇదిగో దేవుడు కలగజేసిన జ్యోతులుగా కనబడుతున్నాయే స్టార్లను మనం పైన నక్షత్రములో, అవి ఎప్పుడు రాత్రి రాగానే మెరుస్తూ ఉంటాయి. మీరు కూడా క్రీస్తులోనికి, ఆ వెలుగులోనికి మీరు రాగలిగినట్లయితే మీరు ఎలా ఉంటారంటే ప్రకాశిస్తారు. క్రీస్తులో ఉన్న వెలుగు ఏ క్రైస్తవుడిలోనికి అయితే వెళుతుందో వారందరూ కూడా ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి జ్యోతుల వలె వెలుగుతూ ఉంటారు. అంటే మనమందరం యేసుక్రీస్తు ప్రభు వారికి బుద్ధిమంతులుగా మార్చబడాలి. బుద్ధిమంతులుగా మార్చబడి ఆయన అంటున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలినవారు. అంటే చుక్కలు ఏ విధంగా అయితే మెరుస్తున్నాయో మిమ్మల్ని అలా పోలిస్తున్నానని చెప్తాడు. అలా ఉన్నారా? ఇంటి మీద స్టార్ మెరుస్తుంది, కానీ మనం ఎందుకు అలా లేవు? చూడండి, ఈరోజు క్రిస్మస్తో చాలా మంది మనం సంతోషిస్తున్నాం. దేవుడు సంతోషంగా ఉన్నాడా లేదని మనం ఆలోచించాలి ప్రియమైన వారు. ఎవరైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకోవాలంటే మనము నీతి మార్గములో అడుగులు వేయాలి, నడుచుకోవాలి. అనేక మందిని ఏం చేయాలంట, అది తిప్పాలి ఆయనలోనికి. ఈరోజు మనం మారు మనసు పొందిన తర్వాత ఎంతమందిని క్రీస్తు ఎత్తకు నడిపిస్తున్నా? మారు మనసు పొందిన వారే లోకంలోనికి వెళ్ళిపోయి బ్రతుకుతుంటే ఇంకెప్పుడు తిప్పుతారు వాళ్ళని కదా? మారు మనసు పొందాం, మారు మనసు పొంది నిలబడి అనేక మందిని క్రీస్తు వైపు తిప్పాలి. మారు మనసు పొందిన వారే లోకములో పాపాన్ని అంటించుకుని బ్రతుకుతుంటే దేవుడికి ఏమైనా సంతోషం ఉంటుందంటారా? చెప్పండి. అందుకే నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. యోహాను సువార్త మాట చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండను. ఏమండి ఏం వెలుగు అంటే అది నిజమైన వెలుగు ఉండును, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా ఏం చేస్తుందంట, వెలిగించుచుండును. ప్రతి మనిషిని అంట. అంటే ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వెలుగుని ఎంతమంది వెంబడిస్తున్నారో, ఆ వెలుగులోనికి ఎంతమంది అయితే వస్తారో, యేసుక్రీస్తులో ఉంటున్న ప్రకాశం, యేసుక్రీస్తులో ఉంటున్న కాంతి, ఆయనలో ఉన్న వెలుగు ఏమండి మనలోనికి కూడా రావాలి ప్రియమైన వాళ్ళారా. రావాలంటే నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ పరిశుద్ధులా కనబడుతుంది వెలుగు. క్రీస్తు కొరకు మనము కూడా పరిశుద్ధులుగా బ్రతికితే ఆయనలో ఉంటున్న వెలుగు మనలోనికి వస్తుంది. అది ఏ వెలుగట్ట చెప్పండి? నిజమైన వెలుగు. అంటే చుచ్చేస్తే వెలుగు ఆరిపోయేది కాదు, అది నిరంతరము కూడా వెలుగు. అంటే చీకటిలో ఉంటున్న మిమ్మల్ని ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి వచ్చిన మహనీయుడు. ఆ వెలుగది నిజమైన వెలుగు అంటే. నిజమైన వెలుగు ఉండును. ఏమండి అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ కింద ఆయన లోకములో ఉండును, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, లోకం అంటండి ఆయనను ఈరోజు ఏం తెలుసుకుంటున్నారంటారా? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వెళ్ళిపోయారు. 2024 సంవత్సరాలు గతించినాయి ఇప్పటికి కదండి. ఇన్ని సంవత్సరాలు గతించినాయి, కనీసము ఆయన మనస్సుని ఏమైనా అర్థం చేసుకున్నామా?
ఆ రోజే శాస్త్రులు పరిచయులు ఆయన మనస్సును అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేదు. క్రీస్తునని ప్రకటించినా కానీ ఆయన త్రోసివేశారు. ఈరోజు కూడా చాలామంది ఆయన్ని పట్టించుకోవట్లేదంట. కలిగి ఉన్నది పైవచనం కనబడుతుంది, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదంట. కలిగి ఉన్నది భూమి కానీ, ఆకాశము కానీ, చంద్రుడు కానీ, చుక్కలు కానీ, ఈ చెట్లు కానీ, పక్షులు కానీ, మానవ జన్మే కానీ, ఇవన్నీ కూడా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదే. అలాంటి మహనీయుని రోజు విడిచిపెట్టి బ్రతికితే అసలు అది బ్రతికే కాదు. ప్రియమైన వారలారా, క్రైస్తవులు అని చెప్పుకుంటాం, క్రీస్తును ధరించుకుని ప్రభువు కొరకు నిలబడాలి. ప్రియమైన వారాలు వారే క్రైస్తవులు. మేము క్రైస్తవులమండి, మేము పుట్టుకతోనే క్రైస్తవులమండి అని చెప్పుకుంటాం. మరి భక్తి ఏది? విశ్వాసం ఏది? ఇదిగో అందరికంటే డీజే పెట్టాం, మేము అందరికంటే లైటింగ్స్ పెట్టాం, అందరికంటే హడావిడిగా ఉన్నాం, అన్నీ చేస్తాం. మరి క్రీస్తేడి హృదయంలో? క్రీస్తేడి ఆయన మనలో లేకపోతే ఏమండి, నిజమైన క్రిస్మస్ అక్కడ జరగకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ క్రిస్మస్లో లేకపోతే, ఆయన సంతోషముగా లేకపోతే అది క్రిస్మసే కాదు. ప్రియమైన వాళ్ళారా, మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో భక్తితో యథార్థ హృదయముతో ప్రభువా 2024 సంవత్సరాలు నా కొరకు వచ్చారు, లోకములో ఎవరి కొరకు నాకు అనవసరం, నా కొరకు చనిపోయారు. మీరు చెయ్యి పట్టుకుని ఇలా చెప్పాలి మనం, నా కొరకు, ఎవరి కోసమో పక్కన పెట్టండి, నా కొరకు చనిపోయారని ఏడిస్తూ ఆ రోజు. ఏమండి, మనము కొత్త బట్టలు ఏమండి, కొత్త బట్టలు కట్టుకోవడం తప్పండి నేను అనట్లేదు, కానీ మనం సంతోషంగా ఉంటున్నాం కదా. మనం ఇంత ఆనందంగా ఉండి వెళ్తున్నాం, మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఆనందంగా లేకపోతే చెప్పండి. అందుకే మనం ఖచ్చితంగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందుటే అది నిజమైన క్రిస్మస్ అంట. ప్రియమైన వారలారా, అందుకే ఆ వెలుగులోనికి మనం రావాలి. ఎందుకంటే ఏమంటే అదంటండి లోకమాయను లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది ఆయన లోకములో ఉండును, లోకమాయగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. అది లోకమాయనను అంటే లోకమాయన తెలుసుకోలేదంటే లోకములో ఉంటున్న మనుషులు ఆయన తెలుసుకోలేదంట. ఎంత విడ్డూరం చూడండి, ఎంత బాధాకరమైన పరిస్థితి. క్రిస్మస్ వస్తుంటే క్రిస్మస్ పాటలు, హడావిడి డ్యాన్సులు, చిన్నపిల్లల కానించి యవనస్తులు. మనండి పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు, కానీ పోయిన సంవత్సరం ఒక యవనస్తురాలు, ఒక యవన కుమారుడు ఏదో డ్యాన్స్ బేబీ డ్యాన్స్లోకి వెళ్ళి అలా చేస్తారు చూసారా, అలాగ టేజీ మీదకి వచ్చి వారిని పట్టుకుంటూ స్టెప్లేస్తూ ఊగుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు కూర్చొని ఎప్పటి ఇదిగో వాళ్ళిద్దరు మా పిల్లలు అంటున్నారంట. ఎవరు? మా ఊళ్ళేళ్ళు. అలా చెప్పుకోవడానికి ఏముండాలి చెప్పండి? అది అవునా కాదా? అలా చెప్పుకోవడానికి ఏముండాలంటే చూడండి ప్రియమైన వారలారా, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఇదిగో ఆ టేజీ మీదకి వెళ్ళి వాక్యాన్ని పక్కన పడేసి అలా స్టెప్లేసి ఊగితే మనుషులు చూసి చప్పట్లు కొట్టి ఆనందిస్తారేమో, కానీ దేవుడు ఆనందించడు. మనుషులు నవ్వించచ్చు, మనుషుల్ని కనుమరుగు చేయొచ్చు. ఎంత చక్కగా యాక్ట్ చేసావో నీవు కదా. మరి దేవునికి ఆయనటండి ఆయన సమాధానకే కర్తే తప్ప అల్లరికి కర్త కదా. ఆయన సమాధానానికి కర్త, అల్లరి జరిగే చోట ఆయన ఉండడు. ప్రియమైన వారలారా, ఆయన ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. అలాంటి వారు నాకు కావాలంటున్నాడు ఆయన. నన్ను ఆరాధించేవారు ఎలా ఉండాలంటే ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో సత్యం అంటే వాక్యముతో నింపబడి సర్వసత్యుడైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి. అలాంటి వారు కావాలి. అందుకే నిజమైన వీలుగంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకములకు వస్తే ఆయన ఈరోజు పట్టించుకోకపోతే, ఒకవేళ మనము ఆయనకు వస్తే, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం. అమ్మారు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను ఎంబడించేవాడు చీకటిలో నడవక
అది ఏం వెలుగటండి? జీవపు వెలుగు కలిగి. అది చూడండి, ఎవరిని వెంబడించేవారు? ఎమ్మ యేసు నేను లోకముడికి ఏమై ఉన్నానంటే వెలుగును అని చెప్తున్నాడు. నన్ను ఎవరైతే వెంబడిస్తారో, చీకటి అంటే పాపము నుండి విడిపింపబడి, చీకటి అర్థం ఏంటంటే ప్రియులారా, పాపం. అర్థమవుతుందా? వెలుగు అంటే ఆయన సత్యం, ఆయన వాక్యం మాటలు ఎవరైతే ఆ బోధ వింటారో, పాపములో ఉన్నవారు ఏం చెప్పారు? పశ్చాత్తాపం పడి క్రీస్తులోనికి వచ్చి మారు మనసు పొంది నడవాలి. ఆయన వెలుగు అంటే నేను ఏమంటున్నాడంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను ఎంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు అంటే ఆయన ఎప్పుడు జీవించేవాడు సజీవుడు. అందుకే ఆయన మరణించినా కానీ తిరిగి లెగిచాడంటే ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించి మనం మరణిస్తే, చనిపోతే, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే లెగిసి సజీవుడిగా ఉన్నారో, ఆయన కొరకు నమ్మకంగా బ్రతికిన వారు కూడా సజీవులుగానే మరొక జీవితము, మరొక భాగ్యము దేవుడు మనందరికీ ఇస్తారు ప్రియమైన వాళ్ళ. అందుకే ఆయన్ని వెంబడించాలి. ఎందుకంటే ఆ పైవచనంలో కనబడుతుంది, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు అందరూ కూడా ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమె ఎవరండి? వ్యభిచారం వల్ల పట్టబడిన ఒక స్త్రీ. ఎంతమందిని తెచ్చారు చెప్పండి? ఒకవేళ నిజంగా తప్పు చేస్తే ఎంతమందిని తీసుకురావాలి? ఇద్దరిని తీసుకురావాలి కదా. మరి ఒక్కరిని తీసుకొచ్చారు, న్యాయమంటారా? చెప్పండి. ఈ విషయంలో వారు ఏం చేశారు? అన్యాయముగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఏదో విధముగా పట్టుకోవాలి, ఏదో విధముగా శోధించాలి. ఎక్కడ మాకు దొరుకుతాడో అంటే ఒక ధర్మశాస్త్రం ఉంది. అదేంటి? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా నీచమైన పాపం, అదే వ్యభిచారం కావచ్చు, వ్యభిచారం చేస్తున్న వారిని ఏం చేస్తారంటే జనాల ముందు నిలబెట్టి రాళ్ళు తీసుకుంటారు. అది పెద్దవారు మొదలుకొని చిన్న పిల్లల వరకు కూడా ఏం తీసుకుంటారు అంటే ఇది ఒక చట్టం. ఎందుకంటే చాలామంది అలాంటి పాపం చేసేవారిని ఒకవేళ ఇలా ఖండించకపోతే విచ్చలవిడిగా బ్రతుకుతారు. వీళ్ళని అందరి ముందు అలా నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. ఓ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అడుగుతున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం వల్ల మాకు పట్టబడింది, నువ్వు ఏ తీర్పు మాకు తీరుస్తావు? నువ్వు ధర్మశాస్త్రానికి లోబడి ఉంటావా, లేకుంటే నువ్వు ఏ సమాధానాలు మాకు చెప్తావో చెప్పండి. ఈ విషయాలు మనం విన్నాం కదండి కదా. ఆమెను ఏమైనా కొట్టేయండి అన్నాడైనా? చెప్పండి. మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి. మీకు ఛాలెంజ్. మీలో పరిశుద్ధులంటే, మీరు పవిత్రులైతే, మీలో ఏ దోషము లేకుండా, కలంకము లేకుండా, మచ్చ లేకుండా, పాపము లేకుండా మీరు పరిశుద్ధులుగా బ్రతికినట్లయితే ఇదిగో ఈమె మీద రాయి వేయండి, ఈ అధికారాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. చెప్పండి, ఎవరున్నారు పాపులు, ఎవరు నీతిమంతులు ఉన్నారు? అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడంట. అందరంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. ప్రియమైన వాళ్ళారా, ఏమండి, ఒక్కొక్కరు దాన్ని ఆయన వంగి రాస్తుండగా అందరూ చరిత్రలు కూడా ఆయనకి తెలిసిపోయింది. నేను ఆమె మీద రాయి వెయ్యడానికి అర్హత నాకు లేదు. కానీ ఎవరికొని చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. ఆమెను శిక్షించాలన్నా, ఆమెను నిలబెట్టి కొట్టాలన్నా, ఒకవేళ ఏమండి చంపే అధికారం కూడా ఎవరికి ఉందనుకుంటున్నారు? యేసు ప్రభువుకు ఉంది. కానీ అలా చేశాడా? ఎందుకు వచ్చాడు ఆయన? రక్షించడానికి. అందుకే అమ్మా, వారెవ్వరు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా అంటుంది. గజగజ వణుకుతుంది ఆమె. నేను కూడా నీకు శిక్ష విధింపను. ఎంత మంచివాడు చూడండి. నేను అందుకే వచ్చాను. కానీ ఇంకా ఎప్పుడు కూడా నువ్వేం చేయకూడదు. ఈరోజు వాక్యం అన్నాక పశ్చాత్తాపం పడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది వాక్యం చేత నేను రక్షింపబడ్డానండి. పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఇవ్వడానికి చెప్పి మారు మనసు పొంది కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి? ఆ తప్పు చేసిన ఆమెకి క్షమాపణ ఉంది కదా, మరలా నువ్వేం చేయకూడదు. అందుకే వచ్చాను నేను, అందుకే వచ్చాను. కానీ మారు మనసు పొందు కూడా లోకములో బ్రతికితే మరలా వారిని ఎవరు రక్షించారు చెప్పండి? ఒకసారి తొలగిపోతే ప్రభా
నేను సరిగా అర్థం చేసుకోక తొలగిపోయాను, నన్ను క్షమించండి అంటే ఆయన క్షమిస్తారు. మాట మాటికి అదే బ్రతుకులో ఉంటే ఎవరు క్షమిస్తారు కదా? ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి రక్షించేవాడు. మనకి ఏమర్థమవుతుందంటే ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఇంకా ఆయన ప్రేమ. మనకు తెలుసు ప్రేమామయుడు అని పాడతాం, కరుణామయుడు అని ఇప్పుడు వస్తుంది. కరుణ చూపించడానికి కాదు, ప్రేమ చూపించడానికి కాదు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తాడు ఆయన. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూస్తారో అలాంటి వారిని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు మహనీయుడు, తీసుకుని వెళ్ళడానికి. మరి అలాంటి మహారాజు కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? సిద్ధపాటు కలిగి ఎదురు చూడాలి, సిద్ధపాటు కలిగి. ఈరోజు ఆయన పక్కన పడేసి పట్టించుకోకుండా ఏమంటే ఎవరి పనులు వారు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారో. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా రారు కదా, ఇంకా ఆలస్యం ఉంది కదా, తర్వాత మారదాములే, ఇంకా మారదాములని మనం ఏం చేస్తున్నామంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రియమైన వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ కదా. కాలాలు వస్తున్నాయి, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, అన్ని క్రిస్మస్ పాటలే అమ్మడే కదా. ఒక 2-3 నెలలు 4 నెలలు ఉందని టైము ఈస్టర్కి ఉందా. శ్రమకాలం రాగానే ఏ పాటలు వస్తాయి? ఏమొస్తాయి? ఏ పాపము ఎరగని. అప్పటికి మన రాగం మిస్ అయిపోద్ది కదండి. ఒకవేళ నిజం ఏమంటే బాధపడకని ప్రియులారా, ఇలాంటి వారు ఉన్నారని మాట్లాడుతున్నాను. అంటే కాలాల బట్టి, నెలల బట్టి, సంవత్సరాన్ని బట్టి బత్తి మారిపోతుంది కదా, బత్తి మారిపోతుంది. ఏమండి అది ఎందుకు వచ్చాడంటే ఎప్పుడో వచ్చాడు ఆయన, ఎప్పుడో వచ్చారు. వచ్చి 2024 సంవత్సరాలు గతించిన రాగానే జ్ఞానులు, గొర్రెల కాపరులు ఆయన స్తుతించారు, ఆరాధించారు. దేవదూతల చేత కొనిగోయపడ్డాడు ఆయన, మహిమపరచబడ్డాడు ఆయన మహనీయుడు కదా. ఈరోజు అప్పుడు పుట్టిన ఆయన ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం? ఆయన పుట్టడం జరిగింది, ఆయన పెద్దవాడు అవడం జరిగింది, వాక్యాన్ని బోధించడం జరిగింది. మీరందరూ ఎలా ఉండాలి తెలుసా? మారు మనసు పొందండి అని ప్రకటించాడు. పండగ ఏమంటున్నాడండి ఆయన? ఒకసారి చూద్దామండి, ఒకసారి వాక్యం చూద్దాం. లూకా సువార్త  మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. చూసారా, ఆయన భూమి మీదకి వచ్చింది పాపులను ఇంకా రక్షణే మనకి ఇవ్వక ముందు ఏం ప్రకటించాడు ఆయన? మారు మనసు. అంటే ప్రతి ఒక్క మనిషికి ఏముండాలంటే మారు మనసు ఉండాలి. అంటే మీ పాపాలను ఒప్పుకోండి, పరిశుద్ధంగా బ్రతకండి, అందుకేనా నీ భూమి మీదకి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు మొట్టమొదటి సువార్త పరిచర్యలో, బోధలో, ప్రారంభ దశలో కూడా చెప్పే వాక్యం ఏంటి తెలుసు? ఆయన ప్రకటించింది మారు మనసును గురించి. మారు మనసును మీరందరూ పొందండి అని ఏమంటే ప్రకటింప మొదలుపెట్టాడంట ఆయన. చూసారా, అంటే ఇంతగా యేసుక్రీస్తు ప్రభువారే మీరందరూ మారాలి అంటే అప్పుడే బోధించి విడిచిపెట్టి ఈ మాటలు ఇంకా దీంట్లో రాయలేదనుకోండి, ఈరోజు మనకి ఈ మాటలు తీసుకోం మనం. ఏం లేదు కదా, మనం మారు మనసు పొందక్కర్లేదు కదా అనుకుంటాం. చూసారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనము నిలబడవలసిందే. పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. పవిత్రులుగా మనం ఎలా ఉండాలంటే బ్రతకాలి. ప్రియమైన వారులారా, బ్రతకాలి. ఎందుకంటే ఆయన రెండవసారి రాబోతున్నాడు. ముగించుకుందాం. రెండవసారి రాబోతున్నాడు. ఎలాంటి వారి కొరకు తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు తెలుసా? ఆ మాట చూడండి, ఒకసారి చూద్దాం. రెండవసారి ఎలా రాబోతున్నాడో, ఆయన కొరకు ఎదురు చూసిన వారిని తీసుకుని వెళ్ళడానికి.
హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకల పాపముల కొరకు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండిన వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి చూసారంటే మొదటిసారి వచ్చింది రక్షించడానికి వచ్చారో అందరి కొరకు ఒక బలిగా అర్పింపడ్డాడు కదా ఆయన. ఇప్పుడు మరలా రాబోతున్నారు. ఎవరైతే పాపము లేకుండా పరిశుద్ధులుగా బ్రతుకుతారో అలాంటి వారిని తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. ఇప్పుడు ఆయన రాబోతుంది. ఎందుకు వస్తున్నారు ఆయన? ఇప్పుడు ఇంకా మనం పుట్టామని సంతోషిద్దామా? చెప్పండి. ఎప్పుడో పుట్టాడు ఆయన, అది జ్ఞాపకం మనం చేసుకుని రక్షకుడు నా కొరకు జన్మించారు భూమి మీద అని అవి జ్ఞాపకము చేసుకుని భూమి మీద ఎలా ఉండాలో మనం నడుచుకుని మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా ఎవరు బ్రతుకుతారో అలాంటి వారిని రెండవసారి ప్రత్యక్షత ఉంది కదా, అంటే ఇదే రెండవ రాకడ. రెండవసారి రాబోతున్నాడో. ఇప్పుడు వచ్చేది పాపుల కొరకు రావట్లేదు ఆయన. చెప్పండి, ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు వస్తున్నారండి ఆయన. నీతిమంతుల కొరకు, ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టి ఎదురు చూస్తారో, ఎదురు చూస్తున్న వారిని ఆయనతో పాటు తీసుకుని వెళ్ళడానికి మహనీయుడు రాబోతున్నాడు. ఇప్పుడు దేనికోసం కనిపెడదాం చెప్పండి? ఏవండి, మనము ఈ క్రిస్మస్ జరిపించడం తప్పు కాదు ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు పుట్టికను మనం జ్ఞాపకం చేసుకుని ఆనందించాలి. ఎందుకంటే మహనీయుడు 2024 సంవత్సరాలు నా కొరకు జన్మించారని గుర్తు చేసుకోవాలి. ఎందుకు పుట్టారా అని తెలుసుకోవాలి. నా కొరకు మరణించాడు కదా ఆయన అని మనము కుములుతూ ఏడుస్తూ పశ్చాత్తాపముతో మారు మనసు పొంది, ఇదిగో ప్రభువా, నా కొరకు ఒకరోజు నువ్వు సిలువ ఎక్కావు, నేను సిలువ ఎక్కవలసింది, నేను కొరడా దెబ్బలు నాకు పడాలి, పిడిగుద్దులు నాకు పడాలి, అవమానాలు నాకు, ఉమ్ములు నాకు, కానీ నీవు భరించావు, నన్ను బట్టి నీవు భరించావు అని ఆయన్ని మనం అర్థం చేసుకొని మారు మనసు పొంది, దేవా నువ్వు రాబోతుంది పరిశుద్ధుల కొరకు, నీ కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్న వారి కొరకు రాబోతున్నావు కదా, నేను నీ కొరకు కనిపెడుతున్నాను ప్రభాని. ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపం పడి ప్రభు రాకడు కొరకు ఎవరైతే కనిపెట్టి సిద్ధపడి ఎదురు చూస్తారో, సిద్ధపడి ఎదురు చూసిన వారిని తీసుకువెళ్ళడానికి మహనీయుడు రాబోతున్నాడో ఆయన కొరకు సిద్ధపడదాం. ఏవండి, యేసు క్రీస్తు ప్రభు ఎందుకు పుట్టారో మనకు అర్థమైంది. ఎందుకొరకు? పాపులను రక్షించటకు అది లోకములకు వచ్చి, అంటే మనల్ని ఒకరోజు రక్షించాడు ఆయన కదా. రక్షించిన ఆయన కొరకు ఆ రక్షకుణ్ణి హృదయంతరంగంలో చేర్చుకుందాం. హృదయములోకి మన ప్రభువుని ఆహ్వానిద్దాం. హృదయములోకి చోటిచ్చి ఆయన్ని మహిమపరిచినట్లుగా జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.